హాయ్ అండి. ఐయామ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గిల్ సంతోష్ కుమార్ ట్రేడ్ మాస్టర్. యాక్చువల్లీ ఈరోజు మనం మార్కెట్ అంతా కూడా కన్సల్టేషన్ అయితే అవుతుంది. కాస్త నెగెటివ్ అండ్ పాజిటివ్ 2 వోలటాలిటీతో అయితే నిఫ్టీ అయితే ఉంది. లాస్ట్ 10 మినిట్స్ నుంచి. 9:30 ఎగ్జాక్ట్‌గా మనం వీడియో స్టార్ట్ చేసాం. అండ్ 15 మినిట్స్ నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకొని వచ్చాను లోనికి. సో, దీంట్లో నేను ఒకటి చెప్పబోతున్నానండి. ఈ ఇండికేటర్స్ ఏదైతే ఉందో మీకు లైవ్‌లోనే స్క్రాపింగు నేను చెప్పబోతున్నాను. అయితే లైవ్‌లో స్క్రాపింగ్ చెప్పబోతున్నాం కాబట్టి సపోజ్ 9:30 నేను అట్‌లీస్ట్ ఒక 10:30 వరకు వీడియో చేస్తున్నా సరే, ఈ వీడియో నేను చేసే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇది నేను మీకొక పర్పస్‌లో ఏ విధంగా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. అంటే డైరెక్ట్‌గా నేను యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ పెడుతుంటే అక్కడ 30 సెకండ్స్ డిలే వస్తుంది నాకు. 20 సెకండ్స్ నియర్లీ డిలే వస్తుంది. ఆ డిలేలో కూడా మనం క్యాప్చర్ మూమెంట్ చిన్నది మిస్ అవుతామేమో అని చిన్న ఇంటెన్షన్‌తో నేను ఇది లైవ్‌లో మీకు డైరెక్ట్‌గా డిస్కస్ చేస్తున్నానండి. నేను ప్రతిరోజు కూడా ఇది లైవ్ స్ట్రీమింగ్ నేను చేస్తుంటేనే మీకు ఇలా డిస్కస్ చేస్తున్నా సరే ఈ మొబైల్ ఏదైతే ఉందో కింద నుంచి నేను ఇలా డౌన్ ఎప్పుడైతే చేశానో నా హె హెడ్ ఆల్మోస్ట్ నేను ట్రేడ్ తీసుకుంటున్నట్టే లెక్క అది. ఆ పొజిషన్ ఏదో ఒకటి. అయితే ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఏదైతే ప్లేస్ చేస్తున్నానో ఎస్పెషల్లీ ఆహ్, నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని ఏదైనా అబ్జర్వేషన్ నేను చేస్తున్నానో, ఆ అబ్జర్వేషన్ అనేది కూడా టోటల్లీ మీరు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మీరు ఒక నాలెడ్జ్‌కి ఏ విధంగా గెయిన్ చేస్తాం మనం, ఆ విధంగా మీరు కంక్లూడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ నేను 5 మినిట్స్‌లో ఉంటే ఏ విధంగా ట్రేడ్ చేస్తాను, 1 మినిట్‌లో ఉంటే ఏ విధంగా ట్రేడ్ చేస్తానో మీరు నేర్చుకోండి. ఓకే. అయితే ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఖచ్చితంగా నేను సెపరేట్ త్రూ జూమ్ లింక్ గాని అన్‌లిస్టెడ్ లింక్ గాని యూట్యూబ్ నుంచి కానీ నేను కొంతమందికి షేర్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అయితే ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మనకి రాను రాను ఖచ్చితంగా మూవ్‌మెంట్‌లో ఎక్కువ మంది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. అంతమందికి నేను ఇవ్వదలుచుకోవట్లేదు దీన్ని కూడా. ఇది. అదే ఈ లైవ్ స్ట్రీమింగ్ అయితే నేను డైరెక్ట్‌గా అక్కడ నా ఓరల్‌గా నేను చెప్తాను. అది వేరే విషయం. అయితే ఇది ఏదైతే ఉందో ఈ ఇండికేటర్స్‌లో మనకి చాలా డేటా మిక్స్ అయిపోయి ఉంటదండి. అదర్‌వైజ్ ట్రెండ్ లైన్స్ గాని, లేపోతే ఆర్ఎస్ఐ అండ్ ఎస్ఎంఏ గాని, ఎంఏసిడి గాని, బొలెంజర్స్ ఇంక మనం ఇది, అది అని చెప్పడానికి కూడా చాయిస్ లేని వీడియో కింద మనం ఇది మాట్లాడొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ నేను ఇది నా ఫైర్స్ అకౌంట్ అండ్ డాన్ అకౌంట్ కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను కాబట్టి అది మీకు క్లారిటీ వస్తది. అయితే నేను ఒక్కసారి ఇది నిఫ్టీ 50లో పుట్ ఆప్షన్ సైడ్ నేను వెళ్తానండి ఒకసారి. అంటే ఎక్కువ సేపు కాకుండా అట్ ద సేమ్ టైమ్ తక్కువ సేపులో 5 మినిట్స్‌లో 1 మినిట్ మనం ఎంత స్క్రాపింగ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకోవాలి కాబట్టి నేను దాని గురించి మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. ఇది లైవ్ వీడియోనే రికార్డ్ చేస్తున్నానండి. లైవ్ వీడియోనే రికార్డ్ చేస్తున్నాను. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. ఓకే. ఇక్కడ న్యూట్రల్ అయితే ఇస్తుంది మనకి. కానీ న్యూట్రల్ సపోర్టెడ్ అయితే 5 మినిట్స్ కదా! 1 మినిట్ చేద్దామండి ఇది. ఓకే. కన్సల్టేషన్ అయిన తర్వాత మనం దీన్ని ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. నిఫ్టీయే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మీ లిమిట్ ప్రైస్ వచ్చి ఇక్కడ మనకి చిన్న లాజిక్ ఒకటి ఉంటదండి. అయితే ఆ లాజిక్ అనేది నేను స్టార్టింగ్‌లోని ఈ వీడియోలోనే చెప్పను. నాకు లాస్ట్‌కి ఖచ్చితంగా గుర్తుకుంటే ఆ లాజిక్ కూడా చెప్తాను. అది వేరే విషయం. అయితే ఇక్కడ పొజిషనల్‌గా 1 మినిట్ కదా! 3 మినిట్స్ కన్సల్టేషన్ కదా! ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుందామండి. ప్రాబ్లమ్ లేదు. 125 కదా! ఓకే. ఇక్కడ మనం ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చండి ఈజీగా. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 120, 106, 123 క్యాప్చర్ మూవ్‌మెంట్ అవుతుంది మనకి ఖచ్చితంగా. ఓకే. ఓకే. నాట్ ఏ ప్రాబ్లమ్ అండి. ఇక్కడ జస్ట్ న్యూట్రల్స్ పడుతుంది కదా! ఈ ఒక్క క్యాండిల్ అంటే కొద్దిగా డౌన్ అయ్యి ఇక్కడ ఇది డౌన్ మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తది 1 మినిట్‌లో. అట్ ద సేమ్ టైమ్ 3 మినిట్స్‌లో కూడా చెక్ చేద్దాం. 3 మినిట్స్‌లో మనకి డౌన్ చూపిస్తుందా అని. ఓకే. డౌన్ చూపిస్తుంది క్యాండిల్. ఇక్కడి వరకు కూడా ఇక్కడ వరకు కన్సల్టేషన్ రావడం ఛాన్స్ ఉంది. బ్రేకౌట్ లేకుండా. 3 మినిట్స్ మనకి
3 మినిట్స్ ఫ్రేమ్ ఎప్పుడు కూడా పెట్టుకొని చేయనండి నేను. మోస్ట్ ప్రాబబ్లీ నేను తక్కువ సేపు ఉందామనుకుంటే 1 మినిటేనండి. 1 మినిట్‌లో ఉంటాను. ఎంత క్యాండిల్ క్యాప్చర్ చేస్తది నెక్స్ట్ 2 క్యాండిల్స్, 3 క్యాండిల్స్ అది మాత్రం నేను మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అక్కడే నేను మైండ్‌లో పెట్టుకుంటాను. ఇంకోటేంటంటే నేను చాలా సార్లు చెప్తుంటాను మీకు డబుల్ కన్సల్టేషన్ రావాలని. దిస్ ఇస్ ద ఫస్ట్ కన్సల్టేషన్ కదా! సెకండ్ కన్సల్టేషన్ వస్తది చూడండి. సెకండ్ కన్సల్టేషన్ వచ్చిన తర్వాత హై మూవ్‌మెంట్‌లో మనం క్యాప్చర్ చేద్దామండి. సెకండ్ మూవ్‌మెంట్‌లో హై మూవ్‌మెంట్‌లో క్యాప్చర్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 22,200 పుట్ ఆప్షన్ అండి ఇది. 22,200 పుట్ ఆప్షన్. అట్ ద సేమ్ టైమ్ మన లిమిట్ ప్రైస్ కూడా మీరు ఒక విధంగా కూడా ప్లే చేసుకోండి. ఇది ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది? 128 కదా! 127 పెట్టుకొని ఉంచుకోండి. అంటే ఆహ్, ఎదర్ ఈ ట్రే ఇలాగ కూడా చేయొచ్చండి. లిమిట్ ప్రైస్ 127 పెట్టుకొని మనం పెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకొని ప్లేస్ చేయండి. ఖచ్చితంగా 127 క్రాస్ అయితే 127, 130 క్రాస్ అయితే అట్ ద సేమ్ టైమ్ మనకి ఒక ఐ మీన్ 5-10 రూపీస్ ఖచ్చితంగా పెరుగుతది. అది అదొక స్ట్రాటజీ అండి. అట్ ద సేమ్ టైమ్ మనం డౌన్ అయినప్పుడు కూడా తీసుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ మీరు ఎలాగో ఆలోచించుకోవాలంటే మనం ఒకటి లిమిటెడ్ ప్రైస్‌లో పెట్టుకొని ట్రేడ్ చేసే విధానం. సెకండ్ ఏంటంటే ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఐ మీన్ ఒక సెకండ్ కన్సల్టేషన్ అయిన తర్వాత మనం పైకి మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయడం అండి. ఓకేనా? ఈ విధంగా చేస్తాం. నిఫ్టీలో ఓకే. చూడండి నేను 127 అన్నాను. 1 మినిట్ ఫ్రేమ్‌లో హ్మ్. ఓకే. మార్కెట్ ప్రైస్‌లో తీసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌లో మనం ఒక్కసారి 125కి అబ్జర్వేషన్ చేద్దామండి. ఓకే. 129 అండి. 125, 129 మనకి ట్రేడ్ తీసుకున్నారే అనుకోండి మీరు. వెయిట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ చేయండి. మనకి గ్యారంటీగా మనకి చాయిస్ అనేది ఉంది. ఎక్కడి వరకు ఏ సిట్యుయేషన్ ఉందో చెప్పేస్తాను అది కూడా. దిస్ ఈస్ ద 107 దగ్గర ఎక్కువ వాల్యూమ్ కింద క్రియేట్ అయింది. 107.65 128 మేజర్ థింగ్ ఉందండి. మేజర్ థింగ్ 128, 119 ఈ 2 ఉన్నాయి. నేను అందుకే 127 మీకు చెప్పడానికి కారణం. అంటే ఇది బ్రేక్ అయితే కొద్దిగా ప్రాబబిలీ ఛాన్సెస్ పైకి ఉన్నాయి ఖచ్చితంగా. అదొకసారి చూడండి. అట్ ద సేమ్ టైమ్ మనకైతే ఇంకా ప్రాబ్లమ్ లేదండి. నాకు తెలిసి కన్సల్టేషన్ కిందకైతే రాదు. అంటే చిన్నది మూవ్‌మెంట్ కింద క్యాప్చర్ చేసినా పైకే వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేనైతే డబుల్ కన్సల్టేషన్ వరకు కూడా వెయిట్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీరిక్కడ మనకి 127 టార్గెట్ పెట్టుకున్న 125కి తీసుకున్న వాళ్ళు కూడా 130 వరకు వెళ్ళింది కదా! ఇదొక్కసారి వెయిట్ చేయండి. ఒక్క క్యాండిల్ అయితే ఖచ్చితంగా మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యెల్లో లైను లోపల ఐ మీన్ ఔట్ సైడ్ ఆఫ్ యెల్లో లైన్ లేదండి. ఔట్ సైడ్ ఆఫ్ యెల్లో లైన్ లేదు. బిలో యెల్లో లైన్ గ్రీన్ క్యాండిల్స్, న్యూట్రల్స్ అనేవి పడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే కాస్త మూవ్‌మెంట్ అనేది ఈ పుట్ ఆప్షన్‌లో క్యాప్చరింగ్ చేస్తే పైకే క్యాప్చర్ చేస్తది. డౌన్ క్యాప్చరింగ్ ఉండదు అని దాని అర్థం అండి మనకి. ఓకే. దీనికి అర్థం అది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది 1 మినిట్ ఫ్రేము అంటే మీరు సపోజ్ 120 ఆర్ 125 ఆర్ 128 ఎక్కడ తీసుకున్నా సరే మన టార్గెట్ నియర్లీ ఈ క్యాప్చరింగ్ ఇక్కడ పైకి వెళ్ళాలి. అంటే బేసికల్లీ ఇక్కడ రేట్ ప్లేస్ చేయాల్సిందండి మనం 103కి. అయితే మనం 103 కూడా ఇది గన్ షాట్‌గా ఆ టైంకి అయితే మనకు తెలీదండి. అది కూడా చెప్పేస్తున్నాను. అది తెలీదు. ఎలా తెలియాలంటే అది ఈ విధంగా తెలుస్తది మనకి. ఈ మూవ్‌మెంట్ ఇలాగొచ్చింది చూసారా? సో, ఇక్కడ ఈ మూవ్‌మెంట్ గ్రీన్‌లోకి ఎప్పుడొచ్చి క్యాండిల్ క్లోజ్ అయిందో, మీరు ఇక్కడ క్యాప్చర్ చేయాలండి ఖచ్చితంగా. క్యాప్చర్ అంటే సపోజ్ ఇక్కడ లిమిటెడ్ ప్రైస్ ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైతే వచ్చాయి కిందన డౌన్ మూవ్‌మెంట్ అంటే ఈ 2 ఎప్పుడైతే వస్తున్నాయో, ఈ క్యాండిల్ పడింది చూసారా? ఈ క్యాండిల్ ఎక్కడి నుంచి అండి 115 నుంచి 137 వరకు ఉంది. సో, మీరు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటారు. అంటే లిమిటెడ్ ప్రైస్ 115 పెట్టుకుంటారు. టార్గెట్ 125 పెట్టుకుంటారు. సపోజ్ 115-125 అంటే కాలిక్యులేటర్‌లో చూడండి. 125 అంటే లిమిటెడ్ ప్రైస్‌లోని పెట్టుకొని ట్రేడ్ చేసే విధానం చెప్తున్నానండి. ఒకసారి చూడండి 1.086% అంటే 8% నియర్లీ మనకి ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది అని అక్కడ తెలుస్తుందండి. 22,151 ఏదైతే ఉందండి ఇక్కడ 171 ఉంది కదా! 22,171 అది మాత్రం ఇది కొద్దిగా నియర్లీ 173 ఉందండి. 22,173 ఇక్కడ 75 నియర్లీ కంటిన్యూషన్ అవుతుంది. ఇది 150
కింద బిలోకి వస్తే మాత్రం 22,100 వరకు క్యాప్చర్ మూవ్‌మెంట్ వచ్చేస్తదండి. అంటే ఇంకో 5, 10 10 పాయింట్ల దాకా ఒక 50 పాయింట్స్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు. కాపోతే ఇది అప్ మూవ్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ క్యాప్చరింగ్ పైకే వె 170 దాకా అక్కడ కన్సల్టేషన్ అవుతుంది మనకి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్ 48,319 దగ్గర 48,421 అది. బ్యాంక్ నిఫ్టీ ఓకే. నేనక్కడ సెర్చ్ చేసుకొని వచ్చానండి. నిఫ్టీ మనం ఆప్షన్ చూడాలి కదా! మర్చిపోయాను. నిఫ్టీ 22,200 ఆప్షన్ మనం చెక్ చేస్తుంది. నిఫ్టీ మనకున్న ఇంకో ఇది పైకి మూవ్ అవుతుంది చూసారా ఇక్కడ? పైకి మూవ్ అవుతుంది. పైకి మూవ్ అవుతున్నా సరే మన లెవెల్ 5 మినిట్స్ ఫ్రేమ్ నిఫ్టీలో కూడా కిందకే కనిపిస్తుందండి. 5 మినిట్స్ ఫ్రేమ్‌లో అయితే. అంటే ఇక్కడ ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకొని చూసారా? ఇప్పుడు సపోజ్ ఇదే లైన్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళడానికి మూవ్‌మెంట్ క్యాప్చర్ చేస్తుంది. అంటే మనం క్యాప్చర్ చేయాల్సింది ఈ యెల్లో లైన్ 5 మినిట్స్ ఫ్రేమ్ అండి ఇది. యెల్లో లైన్ పైకి వచ్చి డౌన్ అయ్యి అంటే ఈ 5 మినిట్స్ ఫ్రేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈ యెల్లో లైన్ ఇక్కడ రావాలి. ఇక్కడి నుంచి డౌన్ నుంచి కాకుండా యెల్లో లైన్ ఈ పైనుంచి వచ్చి బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు మనం ఇంకా ఎగ్జాక్ట్‌గా మనం క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ డౌన్ మూవ్‌మెంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఇక్కడ నేను ఇంట్రెస్ట్ చూపించడానికి ఎక్కువ నేను ఉండను. ఇది టోటలీ కన్సల్టేషన్ లెవెల్‌లోనే ఉంది ప్రెజెంట్ కూడా. ఒకసారి మనం నిఫ్టీ 22,200 ఆప్షన్ కదా మనం చెక్ చేస్తున్నాం. ఒకసారి నిఫ్టీ 22,200 ఒకసారి చూడండి. ఇవన్నీ న్యూట్రల్స్ పడుతున్నాయి కదా! 5 మినిట్స్ ఫ్రేమ్ కదా ఇది. 1 మినిట్ ఫ్రేమ్ కావాలి మనకి. ఓకే. 1 మినిట్ ఫ్రేమ్. ఎప్పుడు కూడా ఈ సిట్యుయేషన్స్ ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రేడ్స్ తీసుకోమండి మాక్సిమము. తీసుకున్నా సరే మినిమమ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ నేను లిమిటెడ్ ప్రైస్‌లో ఇందాక 127 అన్నాను. ఇక్కడ 127 అంటే ఇంచుమించుగా 129 అంటే నియర్లీ కొట్టేద్దానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 125-130 ఉన్నా సరే. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి స్టాప్ లాస్ అనేది నియర్లీ ఈ లో 96కెళ్ళిందండి ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ ఈ న్యూట్రల్స్‌లో తీసుకుంటే ఈ విధమైన రిస్క్ చిన్నది ఉంటుంది. అయితే డబుల్ కన్సల్టేషన్ అనేది ఎప్పుడైతే ఫార్మ్ అయిందో మనకి ఇది సింగిల్ కన్సల్టేషన్ అండి. ఇది న్యూట్రల్స్ అండ్ డబుల్ కన్సల్టేషన్ ఐదర్ అప్‌కి వెళ్లి డౌన్‌కి రావచ్చండి. డౌన్‌కి వెళ్లి అప్‌కైనా రావచ్చు ఇక్కడ కన్సల్టేషన్ అనేది. ఆ క్యాప్చర్ మూవ్‌మెంట్‌లో ఖచ్చితమైన గన్ షాట్ మూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ కూడా ఇంకా 119 రూపీస్ అంటే నియర్లీ 120 రూపీస్ దగ్గర ఉంది కదా! సో, 120 రూపీస్ నేను ఇంకా ఇక్కడ 161 ఉందండి. ఓకే. ఏది నిఫ్టీలో. నిఫ్టీ మిడ్ క్యాప్ ఎంతుంది? 27.15 అంటే నియర్లీ చిన్న డిక్రీజ్ అయితే అక్కడ కూడా కనిపిస్తుందండి. చిన్న నెగెటివ్ వాల్యూ. అండ్ ఐటీ సెక్టర్ ఒకటి పాజిటివ్‌గా ఉందండి మనకి. అండ్ ఆటోమొబైల్ ఆల్సో పాజిటివ్‌గా ఉంది. దీనివల్ల నిఫ్టీలో కూడా ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఇదొక పాజిటివ్‌నెస్ నిఫ్టీకండి. ఓకే. సపోజ్ ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి. అంటే 1 మినిట్ టైమ్ అయిపోయింది చూడండి. 1 సెకండ్ ఇది అయిపోయింది కదా! ఈ క్యాండిల్ ఎంతకెళ్ళింది? ఓపెన్ 119 అండ్ క్లోజింగ్ 124 అండి. న్యూట్రల్ ఇక్కడ కూడా న్యూట్రల్ పడుతూ ఉందండి మనకి ఇక్కడ. న్యూట్రల్ పడుతూ ఉంది. సో, చిన్నపాటి రిస్క్ తీసుకొని మనకి ట్రేడ్ తీసుకొని ప్లే చేసుకొని బయటికి వచ్చేయొచ్చు. ఇక మాక్సిమం టార్గెట్ ఎంత ఉండాలి? 137 135, 130 ఈ క్యాండిల్ హై అండి. లాస్ట్
ఓపెనింగ్ హై 140 కదా! సో, 140 ఈస్ ద ఫస్ట్ హై కింద మనం మాట్లాడుకుంటాం. ఇది ఏదైతే 140 ఉందో 140కి ఖచ్చితంగా వెళ్ళిపోయిందా, మనం అక్కడ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి మీరు. ట్రయల్ స్టాప్ లాస్ ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటున్నారో ఖచ్చితమైన ట్రేడ్‌ని మీరు గన్ షాట్‌గా అంటే ఇక్కడ ఇది టార్గెట్ అండి. ఇది టార్గెట్. సో, మనకి ఇక్కడ చూడండి ఒకసారి 138.75కి హైయెస్ట్ వెళ్ళింది. ఇప్పుడు నేనెక్కడ మార్చలేదు. నేనేదో 2, 3, 4 ఇక్కడ నేను అబ్జర్వేషన్ కూడా నేనిది చెప్పట్లేదు ఇక్కడ. ఖచ్చితంగా కొద్దిగా మూవ్‌మెంట్ ఎళ్ళింది కాబట్టి, ఇక్కడ నన్నడిగితే వచ్చింది ఈ అమౌంటు డైరెక్ట్‌గా వచ్చేయచ్చండి. ఓకే. డైరెక్ట్‌గా అమౌంట్ తీసుకొని వచ్చేయచ్చు మీరిక్కడ. సో, ఇక్కడ మీరు ప్లేస్ చేసుకుంటే నియర్లీ మనం ఎంత పర్సెంటేజ్ తీయగలం అని చెప్తున్నాను చూడండి. నేనన్నట్టు ఇందాక 127లోనే మనం ఉంచుకున్నాం అనుకోండి. నేనైతే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే పొజిషనల్‌గా ఇంకెళ్ళాలని బ్రేక్‌ఔట్ అవ్వాలి నాకు అనేది మెయింటైన్ చేస్తాను. నేను అట్‌లీస్ట్ 150 వరకైనా టార్గెట్ పెట్టుకుంటానండి. 127 తీసుకొని. అంటే మీ గురించి నేను చెప్పట్లేదు. నా గురించి నేను మాట్లాడుతున్నానండి. నేను నా గురించి మాట్లాడుతాను బేసికల్లీ. నేను 137 1 సెకండ్ అండి. యాహ్! నేను 127 కదా! ఐ మీన్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ మనం. మీకిది చెప్పడానికి నేను మాత్రం లైన్‌లోకొచ్చాను నేను బేసికల్లీ. 127 ఇంటూ 75 అండి. 75 పర్ లాట్. 150 అన్నాను నేను. 162 అండి. నేను డైరెక్ట్‌గా లైవ్‌లోనే నేను డిస్కస్ చేస్తున్నాను కదా! లైవ్‌లోనే డిస్కస్ చేస్తున్నాను. నేను ఎటువంటిది కూడా నేను దీంట్లోని మేనేజ్ చేయడం, లేపోతే ఇది కూడా చేయడం అది లేదు. మీకు ఖచ్చితంగా నేను ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో నాతో ట్రేడ్ నేను ఒక లిమిటెడ్ ఒక 20 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ అంతే. అంతకు మించి నేను పొజిషనల్‌గా నేను వాళ్ళని నేను అగ్రీ చేయదలుచుకోవట్లేదు ఎక్కువ మందిని. ఎందుకంటే నా మైండ్ కూడా నేను వర్కౌట్ చేయాలి కాబట్టి. ఎందుకంటే లాసెస్ నిజంగా ఎవరైనా ఫేస్ చేశారంటే వాళ్ళతో మాత్రం కొలాబరేట్ అవుతాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇనీషియల్‌లో ఎవడైనా లాసెస్ ఫేస్ చేయాల్సింది. నేను ఇనీషియల్‌లో లాసెస్ ఫేస్ చేసుకొని వచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసినోడినే. అట్ ద సేమ్ టైమ్ నేను 2000 నా ఎడ్యుకేషన్ టైమ్ 2012. సో, 2012 నుంచి నేను దీని మీద దీని మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాను. మాక్సిమమ్ ఐ మీన్ మధ్యలో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఒకసారి చూడండి 127 అండి ఇంటూ 75 పెర్ లాట్ అండి. నేను నిఫ్టీ మాత్రం అబ్జర్వేషన్ చేస్తున్నాను. నేను నిఫ్టీ ఒకటి, స్టాక్స్ ఒకటి అబ్జర్వేషన్ చేస్తాను. ఇది లైవ్‌లోనే మీకు చెప్పాను. లైవ్‌లోనే చెప్పాను. ఒక లాట్ ఎంత 9,525. నేను 10 లాట్స్ తీసుకుంటానండి. 99% కాదండి. 100% 10 లాట్స్ మినిమమ్ 10 లాట్స్ లేకుండా నేను ఏది అంటే 50,000 వర్తైనా, 1,00,000 వర్తైనా, 2,00,000 వర్తైనా నేను 10 లాట్స్ బుక్ చేస్తాను. 95,250 అండి. 95,000 అనుకోండి యావరేజ్‌గా. నేను 150 రూపీస్ కదా టార్గెట్ పెట్టుకున్నాను. 150 ఇంటూ 75 ఇంటూ 10 లాట్స్ అండి. 1,12,500 అండి. ఓకే. మైనస్ 95,000 కదా ఇందాక మనం బై చేసింది. 17,500. అంటే మనం ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు ఉండకూడదు అనేది మీ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడైతే మినిమమ్ 150కి ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇది చూడండి 146కి వచ్చి కొట్టింది. గ్యారంటీ ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతారు ఎవడైనా సరే. ఎందుకంటే అది కూడా నాకు తెలుసు. 150 అంటే 150కి మనకు కొడతదని తెలుసు ఆల్మోస్ట్. కానీ పైకి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ ఆహ్, ఇక్కడ నిఫ్టీ 102కి ఉంది చూసారా? నేను స్టార్టింగ్‌లో చెప్పాను 150 డౌన్ అయితే 100కి వచ్చేస్తదని. మీకు వచ్చిందా ఇక్కడ? నేను ఎటువంటి మోసపూరితమైన మాట నేను మాట్లాడట్లేదు ఇక్కడ. టెక్నికల్‌గా నా అనాలిసిస్ మీద నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉండాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. నా మీద నాకు నమ్మకం ఉంది. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం మన మీద మన కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం చెప్పింది గ్యారంటీగా 99% రిజల్ట్ రావాల్సిందే అది. ఓకే. మనం డ్రైవింగ్ మనం ఏదైనా ఒక అవుట్‌పుట్ చేస్తాం. అవుట్‌పుట్ ఇచ్చినట్టు ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే 100% వస్తదండి. నేనిక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టుకోను బేసికల్లీ చెప్పాలంటే. నేను ఆ స్టాప్ లాస్ డిఫరెంట్‌గా ఉంటాయి అది కూడా. నా స్టాప్ లాస్ ఎలాగుంటదంటే 5% టార్గెట్ పెడితే 20% స్టాప్ లాస్ పెడతాను. ఇక్కడ 5% టార్గెట్ ఫస్ట్ రీచ్ అయిపోద్ది ఖచ్చితంగా. ప్రాబబిలిటీ చూస్తానండి. ప్రాబబిలిటీ చెక్ చేస్తాను. అందరూ ఏం చేస్తారు 5% టార్గెట్ పెట్టి 2% లాస్ పెడతారు. ఖచ్చితంగా 2% లాస్ అనేది ఖచ్చితంగా కొడేస్తది. నాయన్ని డిఫరెంట్‌గా ఉంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ నేను ప్లే చేస్తాను. డిఫరెంట్ స్ట్రాటజీస్ డిఫరెంట్‌గా ప్లే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ మూవ్‌మెంట్ అనేది క్యాప్చరింగ్ అనేది చూడండి. ఒక్కసారి చూడండి. నేను ఇదేమి చేంజ్ చేయలేదు. 9:49 అండి ప్రెజెంట్ టైమ్.
949. నేను ఒకే ఒక ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఒకే ఒక ట్రేడ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏ విధంగా గన్ షాట్‌గా నేను పట్టుకుంటున్నాను. నేను గన్ షాట్‌గా ఎలా పట్టుకుంటున్నాను. ఇది ఇంకా నిఫ్టీలో కూడా మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్కడంటే 22,000 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉందండి. కానీ అంతవరకు మనం వెయిట్ చేయము. ఎందుకంటే కన్సల్టేషన్ అవుతూ మనకి చాలామంది గేస్‌తో చెప్తుంటారండి. మనం ఆ గీసే టైం నేను మీకు చెప్పను. డైరెక్ట్‌గా ఇక్కడ ఇలా చూపించేస్తాను చూడండి. ఇది ఉందా? ఈ విధంగా ఇలా ఉందా పైకి? మళ్ళా కిందకొస్తది. పైకొస్తది. కిందకొస్తది. పైకొస్తది. కిందకొస్తది. ఒక వేవ్, ఒక సముద్రపు అల ఏ విధంగా అయితే ఉంటుందో పైకి, కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి ఆ విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ మూవ్‌మెంట్ అయితే నేను 1 మినిట్‌లో ఎందుకు క్యాప్చర్ చేశానని మీకు రావచ్చండి. 1 మినిట్‌లో అయితే అండి ఖచ్చితమైన మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయొచ్చండి. నేను ఎస్పెషల్లీ ఇవి ఏవైతే వి షేప్స్ ఉన్నాయో, వి షేప్స్‌లో ఖచ్చితంగా ఒక 10% నియర్లీ గన్ షాట్‌గా తీయడానికి నేను బ్యాక్ టెస్ట్ చాలా చేసుకున్నాను. నాట్ ఓన్లీ మీరు మీరు నాతో ఉంటారు అనేది సెకండ్ థింగ్. నేను గన్ షాట్‌గా నేను ఎక్కువ ప్లే చేసుకొని మైండ్‌లో ఉంచుకుంటాను కాబట్టి, నేను దాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు. ఓకే. ఇది కన్సల్టేషన్ అయ్యే వరకు మీకు లైవ్‌లోనే ఉంచుతాను ఇది. కన్సల్టేషన్ అయ్యే వరకు. అట్ ద సేమ్ టైమ్ నేను ఇంకోలా కూడా మాట్లాడుతున్నాను. మీరు ఇంకా రిస్క్ తీసుకున్నారు. మీరు అంటే నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. 127 కదా! ఐ మీన్ ఇంటూ 75 పెర్ లాట్. 10 లాట్స్ 10 లాట్స్ కాదు 100 లాట్స్ పెట్టేసాను. 10 లాట్స్ ఐ మీన్ 95,250. 95,000 10 లాట్స్ కనుక్కుందాం. 100 లాట్స్ కాదు 9,52,000 9,50,000. సపోజ్ 150 అనుకున్నాను నేను. సపోజ్ ఇక్కడ ఈ వ్యూ ఉంది కదా! ఈ వ్యూలోని నేను స్టాప్ లాస్ తీసేసాను అనుకోండి. కాస్ట్ టు కాస్ట్ అయినా తెద్దాం అని అనుకుందాం. అట్‌లీస్ట్ నేను ఒక రూ. 170, రూ. 165 క్యాప్చర్ చేసిన అంటే ఈ క్యాండిల్ హై చూద్దాం ఉండండి. ఈ క్యాండిల్ హై ఎంత 168. ఇక్కడ 168 ఈ క్యాండిల్‌లో 63 169 ఓపెన్. సో, 169కి తెద్దాం అనుకుందాం. చూడండి 170 ఆన్ యావరేజ్ చూడండి. 170 ఇంటూ 75 కదా! అంటే బయింగ్ పొజిషన్ అండి. అది సారీ సెల్లింగ్ పొజిషన్. 12,750 ఇంటూ 10 లాట్స్ అండి. అంటే మనకి 10 లాట్స్ వాల్యూ ఎంతవుతది? ఈ టైంకి మనకి అంటే ఈ టైం అంతా ఎంతండి ఇక్కడ? ఇది 1,27,500 కదా! మనం ఎగ్జిక్యూట్ చేసింది ఇక్కడ 941కి అలాగే ఎగ్జిక్యూట్ చేసాం. సో, మనం ఇక్కడ 945 అంటే ఎక్కువ సేపు కాదండి. ఎక్కువ సేపు కాదు. నేను 945, 947 అంటే 6 మినిట్స్ అండి. నియర్లీ 941, 947 6 మినిట్స్ అండి. అంటే 6 మినిట్స్‌లోనే మనం ఎంత క్యాప్చర్ చేయగలిగాం ఒకసారి చూడండి. అంటే రిస్క్ లేకుండా రస్క్ ఉంటది కదా! అలాగే రిస్క్ లేకుండా ప్రాఫిట్ కూడా కష్టం. 1,27,500 మైనస్ 95,250 అండి. ఔట్ ఆఫ్ 10 లాట్స్‌కి అండి. సారీ 1,27,500 మైనస్ 95,000 ఎంత సుమారుగా వచ్చింది. 32,500 అంటే నియర్లీ 32,000 అండి. అంటే ఎంత అమౌంట్ క్యాప్చర్ చేసాం చూడండి ఇక్కడ. పర్సెంటేజ్‌లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. 169 డివైడెడ్ బై 127 నియర్లీ 33% అండి. అంటే 33% ఆన్ 5 మినిట్స్ అండి. 5 మినిట్స్‌లో 33% కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు నాకు ఇనీషియల్‌లో. ఆ కామెంట్స్ ఎలాగున్నాయంటే మీరు 5% చెప్తారేటి? 1% చెప్తారేటి? కాదండి డ్రైవింగు ఐ మీన్ కొత్తగా నేను నేర్చుకుంటున్నాను. ఐ మీన్ డ్రైవింగ్ ఎందుకంటున్నానంటే మీకు చాలా మంది డ్రైవింగే చేస్తారు కాబట్టి అది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గాని, అది గాని లేకపోతే ఇనీషియల్‌లో నీకు సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే బగ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అలా నేను మాట్లాడట్లేదు. మీకు జస్ట్ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాను. ఒక లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఒక వంట చేస్తున్నాం. ఒక వంట చేస్తున్నప్పుడు ఒక బిర్యానీ ఏదో వండుతున్నారనుకోండి లేడీస్. ఆ లేడీస్ బిర్యానీ వండుతున్నప్పుడు ఒక ఇంట్లో 10 మందికి వండాలంటే ఒక 3 కేజీస్ రైస్ అంతా పెట్టాలి. దగ్గర. అలా కాకుండా నేర్చుకునేటప్పుడు ఒక 100 గ్రాములో, 200 గ్రాములో తీసుకుంటాం గానీ ఒకేసారి 3 కేజీస్ పెట్టం గదా! అలాగే నేను మీకు లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పి మాట్లాడుతున్నాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మినిమమ్ స్పీడ్ 30-40లోనే వెళ్తాం. నేర్పించే విధానం అక్కడ అలాగే నేర్పుతారు. సో, నేను కూడా ప్రాఫిట్స్ అనేవి ఒక 3% ఉండాలి, 4% ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ మీద మీకు నమ్మకం రావాలి ఫస్ట్ థింగ్. మీ మీద మీకు నమ్మకం వచ్చిన తర్వాత మూవ్‌మెంట్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనే విధానం అనేది ఉంటుంది చూసారా? అది ఇంపార్టెంట్ అండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూట్రల్స్ పడ్డాయి చూసారా? ఇక్కడ లెఫ్ట్ అయిపోవాలనండి. ఇక్కడ న్యూట్రల్స్ పడ్డాయి కదా! ఖచ్చితంగా లెఫ్ట్ అయిపోండి. ఇంకెందుకంటే తీసుకోకూడదు. ఇక్కడ ఈ న్యూట్రల్ కూడా లెఫ్ట్ అయిపోవాలి. ఈ న్యూట్రల్ లో ఎంత?
174 క్లోజింగ్. ఖచ్చితంగా 174 మీరు మాక్సిమం 170 స్టాప్ లాక్స్ అండి అక్కడ. ఓకే. ఈ విధంగా అంటే ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా ఎందుకొచ్చానంటే న్యూట్రల్స్ పడ్డాయని చూపించినాను కాబట్టి. హైయెస్ట్ పెరుగుతదనేది మైండ్‌లోని తీసేయండి. ఇంకా పెరుగుతదేమో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ట్రయల్ స్టాప్ లాస్. అది కూడా ట్రయల్ స్టాప్ లాస్ 180 ఇప్పుడు 170 అని పెట్టుకోకూడదండి. లిమిట్ మనకి ట్రిగ్గరింగ్ ఉంటది చూసారా? 170, 168 ఆ విధంగా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ కూడాను. రూ. 2 డిఫరెన్స్‌లో పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కువ మూవ్‌మెంట్ కిందన క్యాప్చర్ చేసిన మాక్సిమమ్ 50% దాకా ట్రయల్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసేస్తది. అలా కాకుండా బిగినర్స్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్‌గా 0.10% ఐ మీన్ 0.10 అలా పెడతారు. అది కరెక్టే కాదండి. నేను తీసుకున్న ట్రేడ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఐ మీన్ నేను చూపించవలసిన అవసరం నాకు ప్రెజెంట్ అయితే ఉందో లేదో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు లైవ్‌లోనే చూపించాను. నేను ప్రాఫిట్ ఏ విధంగా తీస్తాననేది. దాని మీద మీకు నమ్మకం ఉందంటే నేను ప్రాఫిట్ తీసేయను లేదని మీకు నమ్మకం ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సీ ఇది లైవ్. చూడండి నిఫ్టీ 22,200 పుట్ ఆప్షన్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ సెక్షన్‌లో నేను చెప్పానండి. ఇండెక్స్ బయింగ్ ఆప్షన్‌లో. మీకు ఈ వీడియోలో 25 మినిట్స్ నుంచి దీన్ని మాత్రమే నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దీన్నే పర్టిక్యులర్‌గా అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత గన్ షాట్‌గా అబ్జర్వేషన్ చేస్తున్నాను. మీకు ఒక మైండ్‌లోకి ఒక థింగ్ రావాలి. ఓకే. ఈ విధంగా ఇతను క్యాప్చర్ చేశారు. ఇతను క్యాప్చర్ చేసిన మూవ్‌మెంట్స్ ఏ విధంగా మనకి క్యాప్చరింగ్ ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నారు. సో, అది కరెక్టా? కాదా? నేను ఇంకోటి పొజిషన్‌లోకి వెళ్ళొచ్చిక్కడ. పొజిషన్‌లోకి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఇది మూవ్‌మెంట్ అనేది నేను లైవ్‌లో చూపించాననుకోండి. ఓకే. ఇతను ఇటు అటు మార్చకుండానే లైవ్‌లోనే పెట్టేస్తున్నారు. లైవ్‌లోనే పెట్టి ఉంచారు. సో, లైవ్‌లోనే క్యాప్చర్ చేస్తున్నాము అనేది మీకు ఒక వ్యూ అనేది క్రియేట్ అవ్వడానికి నీకు ఇది వ్యూ పెట్టాను. ఒక 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళా నేను ఇంకో స్టాక్‌కి వెళ్లి మీకు చూపిస్తానది. ఎందుకంటే కన్సల్టేషన్ తీసుకుంటుంది. ఎక్కువ కన్సల్టేషన్ కూడా రాదండి నియర్లీ. అది కూడా చెప్పేస్తున్నాను. మీకు ఇవి కూడా ఉన్నాయి కదా! ఇవి కూడా లైవ్ క్యాప్చరింగ్‌లోనే మీకు అబ్జర్వేషన్ చెయ్యండి. ఓకే. నేను ఇది చెప్పడానికి కారణం కూడా ఉందండి. ఇది కన్సల్టేషన్ డౌన్‌కి అవుతుంది కదా! మీరు ఒక 2 మినిట్స్ అండి. నేను ఒక్క రోజుకి బ్యాక్‌కి వెళ్లి ఇది కూడా అబ్జర్వేషన్ చేసి వస్తాను మీకు ఇది. ఒక్క 2 మినిట్స్ అండి. ఇది ఎందుకంటే నేను అదే చెప్తున్నాను. ఆ వ్యూలో ఎలా క్యాప్చర్ చేయొచ్చు మనం. మనకి 1 మినిట్ క్యాప్చరింగ్ కదా కావాల్సింది. సో, 1 మినిట్ క్యాప్చరింగ్ కాబట్టి నేను 1 మినిట్‌కి డైరెక్ట్‌గా మార్కెట్ ఓపెనింగ్ టైమ్ నుంచి యస్టర్‌డే అంటే బిఫోర్ వర్కింగ్ డే ఆఫ్ నిఫ్టీలో మనం ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ కూడా. ఇది 9:15 అంటే ఫ్రైడే మార్కెట్ ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ కన్సల్టేషన్ ఇక్కడ అయిందండి. సో, ఫస్ట్ కన్సల్టేషన్ ఇక్కడ అయింది కదా! సో, మీరు తీసుకునే రిస్క్ 1 మినిట్ ఫ్రేమ్ కాబట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ గాని ఈ 2 పొజిషన్‌లోని తీసుకోవచ్చండి. ఈ 2 పొజిషన్‌లో కూడా రిస్క్ తీసుకోవచ్చు. 77కి తీసుకుంటే టార్గెట్ 90 వరకు ఎళ్ళిందండి ఇక్కడ. మీరు అబ్జర్వేషన్ చేయండి. అంటే ₹77.90 ఇక్కడ మీరు గ్రీన్ క్యాండిల్ పడింది. మనకి ఈ న్యూట్రల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ బలం ఈ విధంగా ఉంది. ఓకే. ఈ విధంగా బలం మీకు లైవ్ చూసుకోండి ఇక్కడ. లైవ్‌లో కూడా వస్తాయి ప్రైసెస్. మీకు నేనేమి డిలే చేయలేదు ఇక్కడ. ఇక్కడ చూడండి 9:30 కదా! 9:30 అయిపోయిన తర్వాత 31కి ఎంతుంటే అంత ఓపెనింగ్ తీసుకుంటామండి. ఓపెనింగ్ ఎంత 75 అండి. మన పర్సెంటేజ్ కాలిక్యులేషన్ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ నేను కాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. 75 కదా! ఇంటూ నేను 10% నేను పెట్టుకుంటాను కాబట్టి 110% అండి. నియర్లీ 82.5 రావాలి నాకు. 82.50 వస్తే నేను టార్గెట్ 10% నాకు పోర్ట్‌ఫోలియో పెరుగుతుంది ఇక్కడ. సో, నేను ఇక్కడ 9:32 ఎంటర్ అవుతాను. 10% రావాలి అంటే 9:32, 75కి ఎంటర్ అవుతాను. కాకపోతే 72 లోకి వచ్చింది చూడండి. సెకండ్ 2 మినిట్స్‌లో 83 క్యాప్చర్ చేసామండి. 10 అంటే మీకు డౌన్ మూవ్‌మెంట్ 72కి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మనకి 2 మినిట్సే. నేను ఇంకో టైం చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద ఓపెనింగ్ క్యాండిల్ ఆఫ్ లిమిటెడ్ ప్రైస్‌లో పెట్టుకొని బుక్ చేసుకొని 75 అండ్ దెన్ ఈ క్యాండిల్ 1 మినిట్ 9:32కి అయిపోయింది. 9:33కి మనం ట్రేడ్ ప్లేస్ చేసేస్తాం. టార్గెట్ పెట్టేసుకుంటాం. ముందే టార్గెట్ పెట్టుకొని ప్లేస్ చేస్తామండి.
ఓకేనా? మీరు 30% స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తారు. 40% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 10% ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు మీ ఇష్టం. కానీ ప్రాఫిట్ మాత్రం రీచ్ అయిపోతారండి. ఈ విధంగా మనము పొజిషన్స్ పెట్టుకుంటే. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంకో క్యాండిల్ మనం అబ్జర్వేషన్ చేద్దాం ₹90 ఇది చూడండి 94 మీకు చాలా సార్లు చెప్పాను న్యూట్రల్ పడాలి ఇక్కడ వరకు ఉండొచ్చని చెప్పి. ఈ న్యూట్రల్ అంటే ఇక్కడ ఇది లో ₹90 అండి. సపోజ్ మీరు నిజంగా కరెక్ట్‌గా క్యాప్చర్ చేసి 85-90 క్యాప్చర్ చేశారనుకోండి. ఒక్కసారి పర్సెంటేజ్ చూద్దాం అది. అది కూడా చూద్దాం. ఒకసారి ₹75కి నేను తీసుకున్నానండి. 75 కదా ఒక లాటు. ఒక లాట్‌కి ఎంత 5625 అంటే నేను 20 లాట్స్ తీసుకుంటానండి. ఎందుకంటే 1,12,000 నీళ్ళు 1,00,000 ఉండాలి నాకు. 1,12,500 చూడండి 1,12,000 అయ్యితుంది ఇక్కడ. అయితే నేను ₹85 టార్గెట్ పెట్టుకుంటే ₹85 సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను. 85 ఇంటూ 75 పర్ లాట్ కదా! 6,375 ఇంటూ 20 లాట్స్ కదా నాయి. 1,27,500 అండి. 1,27,500 ఓకే. ఇందాక 75 ఎంతయింది? 75 ఇంటూ 20 1,12,500 అండి. 1,12,000 ఐ మీన్ 1,67,500 మైనస్ 1,12,500 అండి. 55,000 55,000 అండి. అంటే ఇదేంటి ఇంత ప్రాఫిట్ తీస్తున్నప్పుడు ఇంతే ప్రాఫిట్‌లో మనకి లాస్ కూడా క్యాప్చర్ చేస్తారా మీరు అనంటే, ఖచ్చితంగా లాస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ లాసెస్ ఉంటాయని చెప్పి లాసెస్ టైమ్‌లో అక్కడ నేను ఎంట్రీ తీసుకోనండి. లాసెస్ వస్తాయి. ఎవరికీ లాసెస్ రాకుండా ఉండవు. నా ఎంట్రీ పాయింట్ ఎప్పుడు కూడా లాసెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఉండదండి. కరెక్ట్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ అని తీయాలి. లేపోతే మాక్సిమం 2% తగ్గినా నేను కొడతాను కిందకి. అయితే నాది ఖచ్చితంగా 5% ప్రాఫిట్ గ్యారంటీగా నాయి వస్తది. మీకు 10%, 20% ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే, మీ మూవ్‌మెంట్స్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఏ విధంగా క్యాప్చర్ చేస్తే బావుంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను ఈ లైవ్ వీడియో. ఓకే. ఒకసారి చూడండి 201కి వెళ్ళిపోయింది ఆల్రెడీ కన్సల్టేషన్ తీసుకొని. చెప్పాను కదా! కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్తది కానీ కిందకి రాదని చెప్పి. నేను ఒకే ఒక ఆప్షన్ నేను చూపించడానికి ఎంతసేపు నుంచి చూపించడానికి కారణం కూడా అదే. అందుకే నేను ప్రీవియస్ 9:30కి ప్రీవియస్ డే ఓపెనింగ్ కూడా ఎందుకు చెప్పానంటే, ప్రీవియస్ డే ఓపెనింగ్ కూడా ఓపెనింగ్ క్యాండిల్స్ మనం క్యాప్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. చూడండి ఎంతవరకు వెళ్ళిందో. క్యాప్చరింగ్ మూవ్‌మెంట్ కూడా నేను చెప్పాను. నేను చెప్పినట్టే ఉందా? కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ న్యూట్రల్ పడింది కదా! ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా ఎంట్రీ అవుతారు చాలామంది. ఇక్కడ ఎంత క్లోజింగ్ ఎంత 192కి క్లోజింగ్ అయింది. సో, ఇక్కడ క్యాప్చర్ అయ్యి 5%, 10% తీసుకొని బయటకొస్తారండి. కానీ నేనైతే రిస్క్ తీసుకోనండి అంత. ఎందుకంటే నా రిస్క్ ఇంత ఈ ఆరెంజ్ లైన్ మీద ఉన్నప్పుడు ఉండదనది. గ్రీన్ లైన్ ఉన్నప్పుడే గ్రీన్ లైన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడే నాకు క్యాప్చరింగ్ ఉంటది. ఇంకో థింగ్ ఏంటంటే ఈ వ్యూని చూసారా? ఈ వ్యూ పర్టిక్యులర్‌లీ ఈ వ్యూ ఎక్కడి నుంచి 9:40 ఇంచుమించుగా 9:40 నుంచి ప్రెజెంట్ 10 వరకు అంటే 20 మినిట్స్ వ్యూ. ఇది ఒకసారి చూడండి. ఇది ఒక వేవ్ కింద క్రియేట్ అయింది చూసారా? పైకి పెద్ద అల. ఒకేసారి ఇక్కడ చూడండి. చిన్న అల ఈ చిన్న అల పెద్ద అల అంటే ఇలా వచ్చి ఇలా పైకి ఇంకా క్యాప్చర్ చేయొచ్చు. లేకపోతే ఇలా ముంచేయడం కూడా ఛాన్స్ ఉందండి ఇక్కడ. ఓకే. అంటే ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ 22,040 కదా! ఇక్కడ మనకి నిఫ్టీ 22,040లో మనకి మూవ్‌మెంట్ ఉంది కదా! మాక్సిమం దీనికి సపోర్టెడ్ హైలీ క్రూషియల్ సపోర్ట్ ఎంత అంటే అండి 22,020 క్రూషియల్ సపోర్ట్ అండి. నియర్లీ 22,000 ఐ మీన్ 22,000 నుంచి 22,020 వరకు క్రూషియల్ సపోర్ట్ కింద ఉందండి. అక్కడ మూవ్‌మెంట్ పెట్టి మరలా మనకి ఆ నిఫ్టీలో పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ డౌన్‌కి గనక మరలా అది కూడా బ్రేక్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి. 21,800 ఐ మీన్ 900 వరకు వెళ్ళిపోద్ది. అంటే ఇంకో 100 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ. ఇది బ్యాక్‌కి వెళ్తున్నాను. ఇది మీకు లైవ్‌లో ఇది నేను క్లోజ్ చేస్తున్నానండి. 30 మినిట్స్ వీడియో ఇది. నియర్లీ క్యాప్చర్ మూవ్‌మెంట్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఇది. ఓకే. ఒకసారి చూడండి. ఇంకొక థింగ్ ఇక్కడ 2 న్యూట్రల్స్ ఇచ్చింది చూసారా? ఇంత హై లెవెల్ నుంచి 920 నుంచి నేను బేసికల్‌గా ఇందాక నేను మీకు లైవ్‌లోకి వచ్చింది ఎప్పుడు 9:30కి వచ్చాను. మీకు చెప్పాను ఆల్రెడీ ఇందాక. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకుంటానని. నాకు ఈ న్యూట్రల్స్ నాకు మేజర్ థింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ నేను
3-5 మినిట్స్‌కి ఉంది కదా! 9:15 క్యాండిల్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది కూడా చెక్ చేసుకుంటాను. 9:15 క్యాండిల్ ఫ్రేమింగ్ చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. 9:5 క్యాండిల్ అండి ఇది. ఇది 9:15 క్యాండిల్. ఇది ఐప్ క్రియేట్ అయింది కదా! 9:20 క్యాండిల్. న్యూట్రల్ ఇచ్చింది కదా! ఈ న్యూట్రల్ అంటే బేసికల్‌గా ఇంత న్యూట్రల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇదే లెవెల్‌లో మనం ఇందాక అబ్జర్వ్ చేసిన 22,200 మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకది. ఓహ్ మై గాడ్! 245 వరకు వెళ్ళిపోయిందండి నియర్లీ. టూ నాట్ వన్ వరకునా? ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ థింగ్ ఉంది చూసారా? ఇక్కడ ఈ న్యూట్రల్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా ఈ 5 మినిట్స్ ఫ్రేమ్‌లోని ఇక్కడ కన్సల్టేషన్ మనకు క్లియర్‌గా లేదు. కానీ ఈ కన్సల్టేషన్ ఇస్తుంది మనకు 5 మినిట్స్‌లో. అంటే ఇక్కడ పొజిషనల్‌గా ఇక్కడ తీసుకోవాలి మనకు రూల్ ప్రకారం. ఇందాక మీకు ఆల్మోస్ట్ 127 దగ్గర తీసుకోవాలి. వీడియో స్టార్టింగ్‌లో మీకు చెప్పిన క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఈ న్యూట్రల్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రల్స్ బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నది అండి. ఈ న్యూట్రల్ ఎంతుంది? 110 నుంచి 132లో ఉంది. ఇది వచ్చి 118 నుంచి 128 వరకు వెళ్ళింది. ఇది వచ్చి 118 నుంచి 129. సో నేను 127, 125 పెట్టుకుంది అందుకు. అంటే మినిమమ్ కొద్దిగా డౌన్ అవుతది. డౌన్ అయిన పొజిషన్‌లో మనకు పైకి కూడా వెళ్తది మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మూవ్‌మెంట్ అండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మూవ్‌మెంట్ అది. సో దట్స్ వై నేను ఆ ట్రేడ్‌ని తీసుకోగలిగాను. ధైర్యంగా ట్రేడ్ తీసుకోగలిగాను. అంటే ఎక్స్‌పీరియన్స్ అనేది మేజర్ థింగ్ కదా! మనకి ఎక్స్‌పీరియన్స్ మేజర్ థింగ్. ఓకే. ఇది 22,200 ప్రెజెంట్ మనం ఇందాక నుంచి ఓపెనింగ్ నుంచి డిస్కస్ చేసుకుంటున్న ఏదైతే ఉందో ఆ ట్రేడ్ అండి ఇది. మీరు చూసినట్లయితే అదే ట్రేడ్. లాస్ట్ 1 అవర్ నుంచి కూడా 1 అవర్ కాదు. నియర్లీ 35 మినిట్స్ నుంచి ఓన్లీ దిస్ ట్రేడ్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఓన్లీ ఈ ట్రేడ్‌ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇంకో ట్రేడ్ గురించి నేను మాట్లాడట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒక్కసారి మనం మిగతాయి కూడా ఒక్కసారి చూద్దామండి. అల్ట్రాటెక్‌లోని పాజిటివ్ మోడ్ ఉంది. అల్ట్రాటెక్‌లో పాజిటివ్ మోడ్ ఉంది. సో, ఒక్కసారి నేను అల్ట్రాటెక్ ఏదైతే ఉందో దాన్ని నేను కొన్ని ఎక్కువ పర్టిక్యులర్‌లీ కొన్ని స్టాక్స్, ఆ స్టాక్స్ కూడా నేను ఏ విధంగా నేను అబ్జర్వేషన్ చేస్తాను. నేను కమింగ్ వీడియోస్‌లో కూడా ఖచ్చితంగా చెప్పేస్తానండి. ఒకసారి చూడండి. ఇది కూడా 1 మినిట్ ఫ్రేమే నేను బాగా అబ్జర్వేషన్ చేస్తాను. కానీ మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకసారి చూడండి. ఇక్కడ ప్లేస్ చేసుకుంటామండి. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ వేవ్ వచ్చింది కదా! వేవ్ వచ్చిన తర్వాత మీకు నేను చూపించాల్సిన అవసరం కూడా లేదు. కొంత మీకు రిజల్ట్ కనిపిస్తున్నట్టంటే. ఒకసారి చూస్తే ఇది 9:15 మార్చండి. పైకి వచ్చింది చూసారా? న్యూట్రల్ పడింది. అయితే ఇక్కడ తీసుకోవచ్చు కదా! అని మీరు ఒకటి క్లియర్‌గా మాట్లాడొచ్చండి మీరిక్కడ. ఓకే. ఒక్కసారి చూడండి. ఈ 2 క్యాండిల్స్‌కి ఇక్కడ ఏ విధంగా ఉంది? ఈ 2 క్యాండిల్స్‌కి ఇక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఓకే. మీరు పర్టిక్యులర్‌గా ఇంకోలాగా చెప్పొచ్చండి నేను. ఇక్కడ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ నేను తీసుకోవడానికి రిస్క్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే మేజర్‌గా ఇక్కడ 10,460 కదా! ఇక్కడ 10,365 ఓకే. అట్ ద సేమ్ టైమ్ నేను ఎక్కువ రిస్క్ పెట్టుకొని టార్గెట్ అయితే నేను రీచ్ అయిపోతానండి. 99% రీచ్ అయిపోతాను. ఆ లాజిక్ మీకు బిగినర్స్ చెప్పాననుకోండి అది చాలా ఫూలిష్‌గా ఉంటదని చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే దాంట్లో బ్యాక్ టెస్టింగ్ చాలా సార్లు నేను చేసుకున్న తర్వాత నేను ఆ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఇది నేను అందరికి వర్తిస్తదని నేను మాట్లాడట్లేదండి ఎస్పెషల్లీ. ఓకే. నేను అందరూ మళ్ళా ఆ విధంగా మాట్లాడారేంటి అని అనుకోవచ్చు మీరు. ఒక్కసారి చూడండి. ఇదే ఆప్షన్‌లో ప్రెజెంట్ నేను పుట్ ఆప్షన్ ఏ విధంగా ప్లాన్ చేస్తాను. డైరెక్ట్‌గా ఇలా వెళ్తాను. నేను వెళ్ళే విధానం ఎలాగుంటది. మార్చ్ 27 కదా! ఆల్రెడీ మనకు మార్కెట్‌లోని హైయెస్ట్ అంటే 10,300 ఉంది. అంటే నియర్లీ ఇక్కడ ఈ ఆహ్, ఐ మీన్ అట్ ద మనీ, ఔట్ ద మనీలో నేను ప్రెజెంట్ ఇక్కడ ఏ సెక్షన్‌లో మనకు మార్కెట్ ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఉన్న ఒక పొజిషన్ అండి. ఈ పొజిషన్ గాని, ఈ పొజిషన్ ఈ 2 పొజిషన్‌లోని పుట్ సైడే నేనుంటాను. ఓకే. అది కూడా మీకు క్లియర్‌గా మీకు తెలుస్తుంది అది కూడా. ఒకసారి చూడండి. 362 10,400 ఆప్షన్‌లో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. స్టాక్స్‌లో మాత్రం వాలటాలిటీ స్లోగా ఉంటదండి. ఓకే. అంటే మనకి మినిమమ్ 5% ఈజీగానే గెయిన్ చేయొచ్చు. చూడండి ఒకసారి.
ఇది ఫస్ట్ థింగ్ పుట్ ఆప్షన్ అండి నేను చూపించేది మీకు. ఫస్ట్ వేవ్ కదా! ఐ మీన్ పైకి వెళ్ళాలండి ఖచ్చితంగా. ఫస్ట్ పైకి వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ పైకి వెళ్తుంది. సో, ఇక్కడ ఒక 5 మినిట్స్ ఫ్రేమ్ క్లోజ్ అయిన తర్వాత మనం క్లియర్‌గా కనిపిస్తది చూడండి. మీకు ఇందాక 5 మినిట్స్ కాదు చూపించాను మీకు. చూడండి ఇక్కడ. ఇక్కడ న్యూట్రల్ వచ్చిందా మీకు 9:30 వరకు ఉండమని చెప్తానండి. 9:30 వరకు ఎటువంటి ట్రేడ్స్ ప్లేస్ చేయొద్దనే చెప్తాను మీకు. ఓకే. న్యూట్రల్స్ ఇక్కడ 5 మినిట్స్‌లో చిన్నయి అబ్జర్వేషన్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం. నాకు నేను ఇది ఒకటే అబ్జర్వేషన్ చేయను కాబట్టి నాకు తెలుస్తదండి. నాకు ఇండికేటర్స్‌తో తెలుస్తది. నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. అవి కూడా మీకు కమింగ్ వీడియోస్‌లో చెప్తాను దాని గురించి కూడా. ఇది నో విక్ అండి. ఇది నో విక్. నో విక్‌లోని పొజిషనల్‌గా తీసుకోవచ్చు బేసికల్లీ పైకి. కానీ యెల్లో లైను రివర్స్‌లో చూపిస్తుంది. డౌన్‌కి రావాలి. ఇక్కడ డౌన్‌కొచ్చి ఈ మూవ్‌మెంట్‌లో చూపిస్తుంది. అంటే ఈ క్యాండిల్ హై ఎంత 278 అండి. చూడండి ఒకసారి. క్యాండిల్ హై ఎంత 270 ఐ మీన్ క్లోజింగ్ 278. దీని క్యాండిల్ ఓపెనింగ్ 275. సో, 275 టార్గెట్ పెట్టుకుంటామండి మన టార్గెట్. సో, అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఎంత 9:45 కదా ఎంట్రీ అవుతున్నాం. అయితే మనం 5 మినిట్స్‌లో కాకుండా 1 మినిట్‌లో స్క్లాపింగ్ కదా మనకి ఇంపార్టెంట్. స్క్లాపింగ్‌లో నేను ఏ విధంగా చేస్తాను దీన్ని. డబుల్ కన్సల్టేషన్ మేజర్ ఇంపార్టెంట్ అండి. ఇది పైకెళ్ళింది కదా విక్. సో, ఈ విక్ నేను వెళ్ళిన తర్వాత ఈ రెడ్ లైన్ పైన గ్రీన్ క్యాండిల్ పడాలండి. ఈ రెడ్ లైన్ పైన గ్రీన్ క్యాండిల్ పడే వరకు వెయిట్ చేస్తానండి. ఓకే. లేకపోతే కిందకొచ్చి మళ్ళా పైకి వెళ్ళి మూవ్‌మెంట్ తీసుకుండా ఓకే. ఇక్కడ చూడండి. చూడండి. ఇక్కడ రెడ్ లైన్ 0 లెవెల్ కిందనే ఉంది. ఈ పొజిషనల్‌గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. హోల్డింగ్ ఉంచుకుంటే ఇక్కడ పొజిషనల్‌గా తీసుకోవచ్చు. ఎంత 268 అంటే నియర్లీ నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ 270. 268కి తీసుకుంటాం. 5% అంటే 265 ఇంటూ 5% అంటే నియర్లీ 13 రూపీస్. 273 ఐ మీన్ 268, 271 టార్గెట్ అండి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది చూసారా ఇక్కడ? అంటే ఈ క్యాండిల్ 269కి వెళ్ళిందండి హైయెస్ట్. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్‌కి 268 తీసుకొని 281 అండి. సారీ 281 టార్గెట్ పెట్టుకోవాలి. చూడండి ఒకసారి. 281 ఇక్కడ వచ్చిందండి. ఒక 5%. ఇంకొద్దిగా మనకు ఉండాలి అంటే ఉండొచ్చండి హోల్డింగ్. కాస్త పెద్దవి కనిపించాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ 270కి ప్లేస్ చేసుకున్నారు. 285 అలా టార్గెట్ పెట్టుకున్నారు. జస్ట్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఉండాలండి. 250 దగ్గర ఉండాలి. ఖచ్చితంగా మీ 285 మీకు టార్గెట్ వచ్చేస్తది చూడండి. సపోజ్ ఇంకా బెటర్ ఏంటంటే ఇంకా నాకు అవసరం లేదు. ఇంకా క్లియర్‌గా ఉండాలి. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ హై ఎళ్ళింది చూసారా? ఇక్కడ తీసుకుంటాం ప్లేస్. ఎంత 282 క్లోజింగ్. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ 281. ఓపెనింగ్ 281కి తీసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనం టార్గెట్ వచ్చి స్టాక్స్‌లో మాత్రం 5% కంటే ఎక్కువ ఉండకూడదండి. ఎందుకంటే స్క్లాపింగ్‌లో 5% చాలా ఎక్కువ. 281 కదా! 281 ఇంటూ 105. 295 మోర్ దెన్ ఆఫ్ 295 వచ్చిందంటే మీరు బయటకొచ్చేయొచ్చు. అలా కాదు నాకు ఇంకా 6%, 7% రావాలంటే 281 ఇంటూ 10 7% అండి. 300 టార్గెట్ అండి. చూడండి ఒకసారి నేను ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 10-2 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 10-3కి తీసుకుంటాను. 10-3కి తీసుకున్నాక 295 టార్గెట్ అండి. నాకు ఎక్కువ టార్గెట్ వద్దు 295. చూడండి 10-4కి రాలేదు. 10-5కి 302 వరకు వెళ్ళిపోయింది. అంటే 7% కూడా వెళ్ళిపోయింది. 5-7% క్రాస్ అయిపోయింది. అయితే ఇంకా ఎంతవరకు వెళ్ళింది క్యాండిల్ 311 వరకు వెళ్ళింది. న్యూట్రల్ ఇక్కడ కదా పడింది. ఇక్కడ న్యూట్రల్ పడింది. అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఓపెనింగ్‌కి మనం క్లోజ్ చేసుకుంటాం. అంటే నియర్లీ 305 దగ్గర క్లోజ్ చేసుకుంటాం. సపోజ్ మీరు 305 దగ్గర క్లోజ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూడండి. 305 డివైడెడ్ బై 281 అండి. నియర్లీ 1.08% వస్తుందండి. నియర్లీ 1.08% వస్తుందండి. సో, 1.08% వస్తుందంటే అది చిన్న అమౌంట్ అయితే కాదండి. చిన్న అమౌంట్ అయితే కాదు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ క్యాండిల్ క్యాప్చరింగ్ స్టాక్స్ అండ్ ఎస్పెషల్లీ స్టాక్స్ వాలటాలిటీ తక్కువ ఉంటది. చాలా మందికి తెలిసిన విషయం ఇది. ఖచ్చితమైన గన్ షాట్‌గా మూవ్‌మెంట్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అది. కాకపోతే ఇంకా కాస్త క్లారిటీగా నేను చెప్తున్నానండి అది. ఇంకా కాస్త క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. ఆల్ట్రాటెక్‌లో నేను ఈ విధంగా క్యాప్చర్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇందాక 22,017 ఇది నిఫ్టీలోని కన్సల్టేషన్ లెవెల్ ఒకటి చెప్పాను మీకు. మీరు ఒక్కసారి వీడియోలో మాట్లాడితే.
ఒక్కసారి చూడండి నేనేదైతే చెప్పానో యాక్చువల్లీ ఇది 22,000 నేను డ్రా చేసుకున్న విధానం ఓకే. కానీ ఈ రోజు ప్రకారం నేను మాట్లాడింది 22,000 1 మినిట్ ఫ్రేమ్ ఇది. 5 మినిట్స్‌లో చూపించాలి ఇండెక్స్ ఎప్పుడు కూడా. చూడండి ఈ క్యాండిల్ లోకి ఎంతకొచ్చిందండి 22,017 10,500కి వచ్చిందండి లోకి. నేను 10,500కి చెప్పలేదండి. 10 లోపే చెప్పాను నేను. 22,017కి వరకు రావచ్చు. 22,000 నుంచి 22,020 వరకు అక్కడ కన్సల్టేషన్ అవుతది. కిందకి వస్తది. మళ్ళా కాస్త బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. కిందకి వస్తే మాత్రం 21,900 టార్గెట్ అండి మళ్ళా. 21,900 అప్ అయితే మాత్రం ఇంకో 100 పాయింట్స్ మరి అప్ కూడా క్యాప్చర్ చేయొచ్చు మన సేమ్ టైం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక్కసారి గన్ షాట్ మూవ్‌మెంట్స్ అండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా ఎంత కన్సల్టేషన్ అవుతుందో చూడండి. లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇంకా 7 సెకండ్స్ ఉంది. ఈ 5 మినిట్స్‌లోనే మహా అయితే 11 పాయింట్స్ దగ్గర 22,018 నుంచి 35 వరకు ఇక్కడే మూవ్‌మెంట్ అంతా తిరుగుతూ ఉందండి మనకి. ఓకే. కాస్త మార్కెట్ అప్ మూవ్‌మెంట్ తీసుకోవడానికి ఇక్కడ కొద్దిగా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 1, 2, 3 1, 2, 3 అంటే అంటే కిందకి పైకి, కిందకి పైకి. చిన్నది కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ డౌన్‌కి వచ్చేయడానికి ఉంది. అలాగే కొద్దిగా అప్ మూవ్‌కి వెళ్ళడానికి ఉంది. కాకపోతే ఈ వి బ్రేక్ అనేది కొద్దిగా బయటికి వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అయితే 5 మినిట్స్ కాదు నేను 1 మినిట్‌లోనే స్క్రాపింగ్ చేస్తాను అంటే ఇంకాస్త ఎగ్జిక్యూట్ చేయొచ్చండి మనం. ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న చిన్న అలలు 1 మినిట్‌లో చిన్న చిన్నయే కదా పడతాయి మనకి. 1, 2, 3 ఎప్పుడైతే ఇవి బ్లూలు దగ్గరికి పడుతున్నాయి చూసారా ఇక్కడ? బ్లూస్ దగ్గర పడుతున్నాయి. ఇక్కడ ఇక్కడ ఉన్నది నా డీసీ క్యాన్ 174 దగ్గర ఉంటే ఇక్కడ 101 ఇక్కడ మాత్రం చూడండి దగ్గరికి వచ్చేసాయి విక్స్ మీకు. ఇక్కడ ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చో తెలుసా మీకు? దీని ఓపెనింగ్ 22,051 నుంచి 58 వరకు కన్సల్టేషన్ అవుతుంది కదా! ఇక్కడ నిఫ్టీలో కూడా మనం ఇండెక్స్ బయింగ్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అంటే ఈ వికింగ్స్ బట్టి 22,060 నుంచి 70 వరకు మధ్యలో క్యాప్చర్ చేస్తామండి. బయింగ్ సైడ్ నేను చెప్తాను. దీని లాజిక్ చెప్తున్నాను. 22,060 టు 70 మధ్యన బయింగ్ చేసే సైడ్ పెట్టుకొని 22,100 వరకు ఉంటాం. అంటే సపోజ్ 70కే తీసుకున్నాం అనుకోండి. అంటే నేను హైయెస్టే మాట్లాడతాను. నేను తక్కువకి మాట్లాడట్లేదు. 22,060 దగ్గర ఆప్షన్స్ ఐ మీన్ ఇది ఇండెక్స్ బయింగ్ చేసామనుకోండి 60 దగ్గర ప్లేస్ చేసుకొని మన టార్గెట్ 100 వరకు ఉండాలని 99% కూడా 100 రీచ్ అయిపోద్దండి. 60 to 70% ఐ మీన్ 60 to 22,060 నుంచి 22,070 వరకు ఉన్న పొజిషన్‌లో తీసుకుంటే 99% 22,100 వెళ్ళవలసిందే ఖచ్చితంగా. వెళ్ళవలసిందే. నేను అది అందరూ కూడా ఇక్కడ లిమిటెడ్ ప్రైస్ పెట్టేసుకొని మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసేద్దాం అని అనుకుంటారు. అంటే ఈ 35 పాయింట్స్ 36లో కదా రన్నింగ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇంకా 65 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసేద్దాం అని అనుకుంటారు. వద్దండి. ఎందుకంటే కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ టైంలో సిట్యుయేషన్ వాలటాలిటీ అనేది మీరు క్యాప్చర్ చేయడం బిగినర్స్‌కి కష్టంగా ఉంటది. ఓకే. చాలా ప్రో ట్రేడర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ గాని ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది మేజర్‌గా పట్టుకుంటామండి. పట్టుకొని అక్కడే పెడతాం. లిమిట్ ప్రైస్ 22,065 అంటే 22,060, 22,070 అంటున్నాను కదా! 22,060కి లిమిటెడ్ ప్రైస్ పెడతాం. టార్గెట్ 30 పాయింట్స్ పెట్టామనుకోండి 22,095 అంతే క్లియర్. 30 పాయింట్స్ వచ్చిందా? వెల్ అండ్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ మనకి అదే లెక్కలో ఇక్కడ బయింగ్ కాలింగ్ సైడ్ కూడా నిఫ్టీలోని ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా దారుణంగా ఉంది మూవ్‌మెంట్. 22,000 చాలా బలమైనగా ఉంది మనకి. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడే ట్రేడ్ తీసుకున్నారనుకోండి 184, 187 క్లోజింగ్ అండి. 186 ఓపెనింగ్ అండి. ఇక్కడ పొజిషనల్‌గా చిన్న రిస్క్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ దీని క్లోజింగ్ అంతా 189 కదా! క్లోజింగ్ 189 కాబట్టి దీని క్లోజింగ్ 189. సో 189 కాబట్టి న్యూట్రల్స్ ఈ క్యాండిల్స్ అన్ని కిందన ఉన్నాయి. విక్స్ ఏమో పైన ఉన్నాయి. డేరింగ్ తీసుకోవచ్చండి. చిన్నపాటి రిస్క్ తీసుకోవచ్చు. నియర్లీ 200 టార్గెట్ పెట్టుకోవచ్చు ఈజీగా. కాల్ సైడ్ అండి ఇది. రిస్కీ ట్రేడ్. ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ అని నేను చెప్తాను. కానీ రిస్కీ ట్రేడ్ అయినా అట్‌లీస్ట్ మినిమమ్ పర్సెంటేజ్ అయితే మనకు వచ్చేయాలి.
పర్సెంటేజ్ రాకుండా ఉండదు. ఎందుకంటే ఈ అంటే ఈ బ్లూస్ కిందకి ఎప్పుడైతే పడ్డాయో న్యూట్రల్స్ కింద కాస్త మనకి పైకి మూవ్‌మెంట్ క్యాప్చర్ చేస్తది. కానీ యెల్లో లైన్ కూడా పైకెళ్ళిపోయింది. న్యూట్రల్స్ ఇస్తుంది. నేను చిన్నపాటిగా 200 ఐ మీన్ 190కి తీసుకున్నామనుకోండి. 5% టార్గెట్ పెట్టుకుంటే 200 అండి. ఈ టైంలో కూడా క్యాప్చర్ చెయ్యొచ్చు మీరు ఈజీగానే. ఇది లైవ్‌లోనే చెప్తున్నాను మీకు. లైవ్‌లోనే ఇంచుమించుగా 50 మినిట్స్ నుంచి మనకి టైం అయితే అవుతుంది. 50 మినిట్స్ నుంచి. సో, చిన్నపాటిగా ఐ మీన్ ఇంత పెద్ద విక్కు రాకూడదు. అట్ ద సేమ్ టైమ్ నేను 5 మినిట్స్ కూడా ఒకసారి చెక్ చేస్తాను. 5 మినిట్స్ వద్దు 3 మినిట్స్ చూద్దాం. అబ్బా! ఇక్కడ మిస్ అయ్యామండి బేసికల్లీ మనం. ఇక్కడ తీసుకోవాలండి. యాక్చువల్‌గా 180 దగ్గర తీసుకోవాలి మనం ట్రేడ్‌ని. పోనీలెండి ప్రాబ్లమ్ లేదు. 1 మినిట్ ఫ్రేమ్‌లోనైనా మనకి చెక్ చేసుకోవచ్చు. చూడండి మనం నేను ఈ క్యాండిల్‌కి చెప్పాను కదా! సో, ఈ క్యాండిల్ క్లోజ్ అంటే 189. సో, ఈ క్యాండిల్ ఓపెనింగ్ 189 నియర్లీ. అంటే 190 చెప్పాను. 190కి లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. టార్గెట్ 200 అండి. సో, మనకు అక్కడ కూడా ఎగ్జిక్యూట్ ఏ విధంగా చేయాలో చూడండి. మీకు 200 డివైడెడ్ బై 190 అండి. ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడండి అంతే. ఎక్కువ సేపు ఉండామా లేదా అనేది మీరు ఫేస్ చేయాల్సిందే. 1.05 అండి. అంటే లక్షకి రూ. 5,260 వచ్చినట్టే. లక్షకి రూ. 5,260 వచ్చినట్టే మనకి ఇక్కడ. అంటే 5% క్యాప్చర్ అనేది. ఇక్కడ డౌన్ అవుతుంది, పైకి వెళ్తుంది. అది మీ రిస్క్ మేనేజ్‌మెంట్ మీద. నా రిస్క్ అనేది నేను కొంత వెయిటేజ్‌గా నేను తీసుకుంటాను రిస్క్ అని చెప్పాననుకోండి, అది తప్పవుతుంది. తీసుకోనని చెప్పినా కూడా అది తప్పే అవుతుంది. ఎందుకంటే నా రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. మీ రిస్క్ మేనేజ్‌మెంట్ డిఫరెంట్‌గా ఉంటది. సో, ప్రాఫిట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది నేను చెప్తున్నాను. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది మీరు ఏ విధంగా క్యాప్చర్ చేసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. అది చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకోటేంటంటే అది నాకు రాదు రిస్క్ మేనేజ్‌మెంటు అని అనుకున్నట్లయితే మీరు అట్‌లీస్టు పర్టిక్యులర్‌లీ అబ్జర్వేషన్ అనేది చేస్తే గనక మీరు ఖచ్చితంగా మూవ్‌మెంట్స్ క్యాప్చరింగ్ అనేది మీరు గన్ షాట్‌గా ఎక్కువగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కువగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ వన్స్ ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేసి మనం అంటే ఒక 3 మినిట్స్ క్యాండిల్ పడే వరకు వెయిట్ చేసి, మనం ఈ క్యాండిల్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒకటి అబ్జర్వేషన్ చేసుకొని లైవ్‌లో మనం ఒకసారి బయటకి వెళ్దాం. నిఫ్టీ అంటే నేను ఒకేసారి 2 అబ్జర్వేషన్ చేయడం కష్టం కాబట్టి నేను పర్టిక్యులర్‌గా ఇయ్యే అబ్జర్వేషన్ చేస్తున్నానండి. ఇవే అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటిది ఇంత గన్ షాట్‌గా స్ట్రీమింగ్‌లో చెప్పామనుకోండి కొద్దిగా కష్టంగా ఉంటాయండి ఛాన్సెస్. అంటే ఛాన్సెస్ మీన్స్ ఎవరైనా బిగినర్స్‌గా ఉన్నారనుకోండి, బిగినర్స్ అనేవాళ్ళు ఎవరైనా డైరెక్ట్‌గా దూకారనుకోండి తెలియకుండా, అది నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే రిస్కులు ఎక్కువుంటాయి. అంటే కరెక్ట్‌గా ప్రాపర్ ఎంట్రీస్ తీసుకోవడం, ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది వాళ్ళకి రాకపోయిందనుకోండి, మేజర్ లాసెస్ అనేవి గెయిన్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సో, ఆ వేలో నేను ఆలోచించి ఇక్కడ లైవ్ వీడియో అనేది క్రియేట్ చేసి నేను పెడుతున్నానండి. మీరు లైవ్ వీడియో ఏదైతే ఉందో, ఆ లైవ్ వీడియోని మీరు పర్టిక్యులర్‌లీ అబ్జర్వేషన్ అనేది క్లియర్‌గా చూడండి. పర్టిక్యులర్‌లీ అబ్జర్వేషన్ చూడండి. టోటల్ వే ఆఫ్ కన్సల్టేషన్ అండి ఇది. టోటల్ వే ఆఫ్ కన్సల్టేషన్ ఈస్ ద నిఫ్టీ 22,000 కాల్ ఆప్షన్. సో, ఎందుకంటే మనకు మార్కెట్ అంతా మేజర్ థింగ్స్ చూడండి ఇక్కడ. ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ టోటల్ నెగెటివ్. అట్ ద సేమ్ టైమ్ ఐటీ సెక్టర్ ఇంచుమించు 1% మోర్ దెన్ 1% పాజిటివ్‌గా వెళ్ళి నెగెటివ్‌గా వచ్చిందండి. సో, ఇంతలా ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్‌గా వెళ్ళి నెగెటివ్‌గా వచ్చిందంటే దాని ఇంపాక్ట్ అనేది నిఫ్టీలో పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆటోమొబైల్ ఆల్సో. సో, ఇంక న్యూట్రల్ పడుతుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ అవుతాం మనం. నేనైతే ఇంకా తీసుకోను. ఎక్కువ సేపు ఉండవలసిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒకసారి ఐటీ సెక్టర్ చూడండి. ఐటీ సెక్టర్‌లో మనం ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి? ఎందుకంటే డౌన్ మూవ్‌మెంట్ క్లియర్‌గా కనిపిస్తది చూడండి. మార్కెట్ ఇందాక మార్నింగ్ ఇక్కడ ఉంది మార్కెట్. ఐ మీన్ యస్టర్డే మార్కెట్ బిఫోర్ డే మార్కెట్ 37,300. మార్కెట్ ఓపెనింగ్ 37,745. నియర్లీ 400 పాయింట్స్ దగ్గర. మార్కెట్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అయ్యి కిందకొచ్చింది. ఇంత కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఈ కన్సల్టేషన్ అంతా కూడా నెగెటివ్ మూవ్‌మెంట్ ఆఫ్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో. సారీ మిడ్ క్యాప్ కాదండి. నిఫ్టీలో మాత్రం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటదండి. నిఫ్టీలో మాత్రం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్
బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసి నేను వీడియో క్లోజ్ చేస్తానంటే నియర్లీ 54 మినిట్స్. ఇండెక్సెస్ కూడా మనం ఈ విధంగానే ప్లాన్ చేసుకోవచ్చండి. డబల్ కన్సల్టేషన్ మనం ఇంపార్టెంట్ అని చెప్తాను మీకు చాలాసార్లు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ పుట్ సైడ్ మనకి ఇంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి వన్ కన్సల్టేషన్, సెకండ్ కన్సల్టేషన్. సో ఇక్కడ మనం ఇండెక్స్లో బయింగ్ సైడ్ కాదండి, సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం ఈ క్యాండిల్కి. ఈ క్యాండిల్ కంటే ఇక్కడ పొజిషన్ ఇక్కడ చూడండి, జూమ్ చేస్తాను మీకు క్లియర్గా కనిపిస్తుంది జూమ్ చేస్తే. చూడండి ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్. ఇక్కడ సెకండ్ వేవ్కి డౌన్ మూమెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా కనిపిస్తే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 1 మినిట్ ఫ్రేమ్ అండి ఇది 48,140కి మనం లిమిట్ ప్రైస్లో సెల్లింగ్ సైడ్ ఆప్షన్ ఇండెక్స్లో మనం బై చేస్తాం. ఫ్యూచర్స్ ఏదైనా సరే అంటే ఈ ఇండెక్స్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, ఫ్యూచర్స్లో ఎంతైతే అంత ప్రకారం తీసుకుంటాం. 48,140. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూద్దాంలేండి. డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మీకు క్లారిటీ వస్తుంది. మీరు లైవ్లో అబ్జర్వేషన్ చేసుకోండి మీ వీడియోస్లోనే. చూడండి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. సో ఇక్కడ నేను క్యాప్చర్ చేస్తాను. సో ఈ వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ 48,403 కదా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో. ఓకే, 48,403 అంటే నియర్లీ 48,400 లిమిటెడ్ ప్రైస్లోనే మార్కెట్లోనే మనం పొజిషనల్గా తీసుకుంటాం. నియర్లీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా క్యాప్చర్ చేసినప్పుడు అండి టార్గెట్ 50 పాయింట్స్ మోర్ దెన్ ఉండాలండి. అంటే బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50, నా టార్గెట్ అయితే నియర్లీ 100 పాయింట్స్ ప్లస్ ఉంటుంది. నా టార్గెట్ 100 పాయింట్స్ క్యాప్చర్ ఉంటుంది. ఇన్ కేస్ 100 పాయింట్స్ క్యాప్చర్ కాకుండా 50 పాయింట్స్కి వచ్చింది అనుకోండి, 50 పాయింట్స్ అయితే ఖచ్చితంగా దాటేస్తుంది. ఇన్ కేస్ 100 పాయింట్స్ ఎప్పుడైతే దాటదో అని అనుకుంటే 50 పాయింట్స్ దగ్గర నేను ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను. అంటే మేజర్గా 50 పాయింట్స్ కొట్టినా మనకి కాస్త ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకే, ఒకసారి చూడండి ఇది 48,401 కదా, 50 పాయింట్స్ ఈ క్యాండిల్ తీసింది బయటకు మనకి 1 మినిట్లోనే. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి 288 వరకు 270 వరకు వెళ్ళింది. అంటే సపోజ్ నా ఎంట్రీ ఎక్కడుంది, ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఉంటుంది. అంటే 400 దగ్గర ఉంది. అంటే క్యాప్చర్ ఎంత 270, అంటే నియర్లీ 130 పాయింట్స్ అండి. ఉండొచ్చు అంటే ఎక్కడి వరకు ఉండొచ్చు అండి, మనకి న్యూట్రల్ గ్రీన్ న్యూట్రల్ ఇక్కడ వరకు ఉండొచ్చు అండి. ఈ గ్రీన్ న్యూట్రల్ అంటే 290 కదా, క్లోజింగ్ 48,290. అంటే మనం 300కి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఉంటే ఇంకా బెటర్గా ఇంకా క్యాప్చర్ చేయొచ్చు అండి. ఇంకో 150 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. స్టైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి ఇండెక్సెస్లో. అంటే సపోజ్ ఇక్కడ ఉంది 400, ట్రయల్ స్టాప్ లాస్ 300 పెట్టుకున్నాం అనుకోండి మనం. ఓకే, సో ఇక్కడ 288కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్ మూవ్ వచ్చింది, ఇక్కడ మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్దండి. అంటే పైకి కూడా కొట్టేస్తుంది. సో మనం ఉన్నాం ఇంకా ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. సో నేను అలా మాట్లాడకూడదు ఇంకా. సో నేను దీని నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో నేను ఎక్కువగా ట్రేడ్స్ తీసుకోనండి, ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది అనేది మేజర్ థింగ్. అండి అట్ ద సేమ్ టైము తీసుకున్న ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకుంటే ఖచ్చితంగా మూమెంట్ క్యాప్చర్ చేసే విధానం అనేది ఎక్కువ ఉండాలి. ఒకసారి చూడండి ఇక్కడ మనం ప్లే చూద్దాం. చూడండి సెకండ్ వేవ్ కన్సల్టేషన్ అవుట్ సైడ్ ఉండాలి కదా. సో ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే అయితే సింగిల్ కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ విక్స్ పెద్దవి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోరండి. ఇంకో పొజిషన్ ఇక్కడ తీసుకోవచ్చండి మీరు. ఇక్కడ పొజిషనల్గా 612 అంటే నియర్లీ 600 మాట్లాడుకోవచ్చు యావరేజ్ కానీ 610 అనుకుంది అక్కడ. ఇక్కడ తీసుకోకూడదండి, ఎందుకంటే రెడ్ లైన్ కిందని రావాలి. రెడ్ లైన్ కిందనే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది ఎంత 605 616 కండి. ఓపెనింగ్ 620, 620కి తీసుకుంటామండి. 620కి తీసుకున్నాక టార్గెట్ ఎంత ఉంటుందండి మనకి 5%. అంటే బ్యాంక్ నిఫ్టీ అయినా 5%, 6% లెక్క వేయద్దు. 105, 651 5% టార్గెట్ అండి. ఓకే, మీరు పర్సంటేజ్ మాట్లాడుకోవాలండి మనం ఎప్పుడు కూడా. 651 657 106 అంటే 682, 651 to 657 క్రాస్ అయిందా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చండి, ఈజీగా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఈ పొజిషనల్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ చూడండి 679, అంటే నియర్లీ ఇది మనకి నియర్లీ 10% ఇచ్చినట్టే మనకి.
చూడండి 670 ఐ మీన్ 620కి మనకి ట్రేడ్ తీసుకొని 675 వరకు ఉన్న ఐ మీన్ 620 తీసుకొని 675కి ఎగ్జిక్యూట్ చేసినా మనకి టార్గెట్ ఎంత ఇస్తుందో చూడండి. 675కి మనం సెల్లింగ్ చేసామనుకోండి. 1.08 అంటే 1,08,000 పోర్ట్‌ఫోలియో. 1,08,000 పోర్ట్‌ఫోలియో. ఈ విధంగా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఓకే. అంటే మనకి ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మన క్యాప్చరింగ్ మూవ్‌మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇందాక చెప్పాను మీకు నిఫ్టీ ఇండెక్స్‌లో కూడా మీకు చిన్న ప్లస్ మూవ్‌మెంటే ఉంది. కాల్ ఆప్షన్ సైడే ఉందని చెప్పానా మీకిక్కడ? చూడండి ఒకసారి. నేను ఇంక ఫైనల్‌గా వీడియో క్లోజ్ చేసే పొజిషన్‌లోకి వచ్చాను కాబట్టి మీకు అది మాట్లాడుతున్నాను. అయితే అది కూడా నిఫ్టీలోని కాల్ ఆప్షన్ సైడ్ తీసుకుంటే బావుంటది అని నేను ఒక మాట్లాడాను స్టార్టింగ్‌లో. తీసుకొని కొంత పొజిషనల్‌గా నేను అక్కడ వెయిట్ చేస్తానని చెప్పి. అది కూడా మీకు ఎంత మూవ్‌మెంట్ క్యాప్చర్ అయితదో చూడండి. 22,000 మీకు చెప్పాను మీకు చూపించడం. మీరు లైవ్ బ్యాక్‌కి వెళ్లి టెస్ట్ చేసుకోవచ్చు కూడా. సపోజ్ నేను చెప్పింది ఆల్మోస్ట్ 190 దగ్గర చెప్పినట్టు గుర్తు నాకు. 190 దగ్గర చెప్పినట్టు గుర్తండి. చూడండి ఇక్కడ 188 వరకు కన్సల్టేషన్ అయ్యి మరలా అప్ మూవ్‌మెంటే వచ్చింది మరలానే. ఎంత 214 వరకును. అంటే నియర్లీ 10-15% ఇచ్చింది. అయితే మళ్ళా ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకుంటామండి. ఇది పైకొచ్చిందా రెడ్ లైన్ పైనొచ్చిందా చూసారా ఇది? రెడ్ లైన్‌కి దీనికి ట్రేడ్ పైకొచ్చింది కదా! దీని క్లోజింగ్ ఎంత 199 200 అండ్ నియర్లీ. 200కి ఎగ్జిక్యూట్ చేసుకుంటామండి. 200 అంటే టార్గెట్ 210 5% 5%, 5%, 5% ఒక 100 5% అంటే ఎంత చూడండి 500 అవుతది. 100 ఇంటూ 5 అని 1,00,000 కొంటే 5 లాక్స్ అవుతది ఆ అమౌంట్ మనకి. మీరు 5% అనేది నాట్ ఏ చిన్నది కాదు మనకి. ఓకే. సో, ఎంతవరకెళ్ళింది చూడండి 220 వరకెళ్ళింది. అంటే నియర్లీ 10% వచ్చింది. 5% అంటున్నాను 10% వచ్చింది. కానీ ఈ విధంగా మనం క్యాప్చర్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్ కమింగ్ వీడియోస్ నేను చెప్పేది ఏదైతే ఉందో. ఓకే. మన వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కొలాబరేట్ అవ్వడానికి నేనైతే కొంతమందికే ఇస్తాను. వాళ్ళతో నేను డైరెక్ట్‌గానే నేను కూడా వాళ్ళతో పాటు ట్రేడ్ చేస్తాను. నాట్ ఓన్లీ ఐ మీన్ నాట్ టిప్స్ ప్రొవైడర్ అండ్ అడ్వైస్ ఇస్తానండి. అడ్వైస్ ఓన్లీ. అడ్వైస్ మీరు ఫాలో అవ్వి ఏ విధంగా ఫాలో అవుతారో, మీరు రిస్క్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారో ఈ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి. ఖచ్చితంగా చూస్తే మీకు గన్ షాట్‌గా మూవ్‌మెంట్ తెలుస్తుంది క్యాప్చరింగ్. ఓకే. చూసిన తర్వాత నచ్చకపోతే మాత్రం వీడియోను అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే నేను నా గన్ షాట్ మూవ్‌మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. మీకు పర్టిక్యులర్‌లీ క్లియర్ కట్ వీడియో నేను ఎస్పెషల్లీ దీన్ని చెప్తాను. ఇది మార్నింగ్ వీడియో అండ్ ఆఫ్టర్‌నూన్ వీడియో కూడా నేను ఒకటి చేస్తాను. ఎందుకంటే మార్కెట్ కన్సల్టేషన్ అయిన తర్వాత 2-3కి ఉంటాయి కాబట్టి అయి కూడా చేస్తూ ఉంటాను. రోజుకో 2 వీడియోస్‌కి అంతా. ఓకే. చూడండి చెక్ చేయండి. ఓకే. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ మీన్ 10:30 అండి. మన మార్కెటింగ్ టైమ్ ఇంకా కన్సల్టేషన్ మూవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను 1 అవరే మార్కెట్ చూస్తాను. నెక్స్ట్ పొజిషనల్‌గా స్టాక్స్‌లో ప్లే చేసుకుంటూ ఉంటాం. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గెల్ సంతోష్ కుమార్.